జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సంగతి పక్కన పెడితే ఒక విధంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా ఉండింది. ఎందుకంటే ప్రజలు ఏం అవసరం వచ్చినా సరే వాలంటీర్ని సంప్రదించేవాళ్ళు, అలాగే దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేస్తున్నప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. వాళ్ళని కంటిన్యూ చేస్తారా, ఉంచుతారా, ఓడతారా లేదా అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం త్వరితగతిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రజల మైండ్లోకి ఇంతకు ముందు మాకు వాలంటీర్లు అందుబాటులో ఉండేవాళ్ళు, ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు అనే ఫీలింగు వాళ్ళ మెదడులోకి వెళ్తే అది తర్వాత రకరకాల ఇబ్బందులు ప్రస్తుత ప్రభుత్వానికి ఎదురయ్యే అవకాశం ఉంది. సో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆ వ్యవస్థను ఒకవేళ తీసేదలుచుకుంటే దాని ద్వారా ఇబ్బందులు ఏమి లేకుండా ప్రజలకు చూసుకోవాలి.